ఈ వీడియోలో మందు తాగే వాళ్ళు మందు తాగిన తర్వాత ఏం మాట్లాడుతారో మర్చిపోతారా దాని గురించి, అండ్ స్లోగా నడిచే వాళ్ళకన్నా ఫాస్ట్గా నడిచే వాళ్ళే కొంతకాలం ఎక్కువగా బతుకుతారంట దాని గురించి, అండ్ హ్యూమన్ యానిమల్ హైబ్రిడెడ్ అంటే మనిషి ద్వారా పుట్టే జంతువులు వీటి గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం. అండ్ 500 సంవత్సరాల క్రితం తలనొప్పికి ఎలాంటి దారుణమైన ట్రీట్మెంట్ ఇచ్చారో దాని గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం అనమాట. అండ్ ఫైనల్గా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. బట్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక విన్నపం అనమాట. ఈ వీడియో కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. కొత్త వాళ్ళైతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పాత వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, లైక్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది అనమాట. ఆ మోటివేషన్ అంటే లైక్ కొంచెం ఊపు నెక్స్ట్ వీడియోస్ చేయడానికి. సో కంపల్సరీగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో వి విల్ స్టార్ట్ ద వీడియో. హ్యూమన్ యానిమల్ హైబ్రిడ్ అంటే హ్యూమన్ స్టెమ్ సెల్స్ని యానిమల్ సెల్స్తో జెనెటికల్ మోడిఫై చేసిన ఎక్స్నో ట్రాన్స్లేషన్ ఆఫ్ హ్యూమన్ జీన్స్. క్లారిటీగా చెప్పాలంటే హ్యూమన్ స్టెమ్ సెల్స్ని జంతువుల సెల్స్తో మిక్స్ చేస్తే పుట్టే జంతువు ఈ హ్యూమన్ యానిమల్ హైబ్రిడ్ అనమాట. ఈ ప్రాసెస్ మీద ఒక థియరీ ఉంది. గ్రీక్ మిథాలజీలో చెర్మియా అనే మాన్స్టేరియస్ ఫైర్ బ్రీతింగ్ క్రియేచర్ ఉంది. అది కూడా హ్యూమన్ హైబ్రిడ్. లయన్ హెడ్తో, హ్యూమన్ స్కల్తో అండ్ స్నేక్ తోకలాగా, మేక తలకైతో ఉండిద్ది. ఈ విజన్ ప్రకారం ఫస్ట్ హ్యూమన్ పిగ్ హైబ్రిడ్ని స్కాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలిఫోర్నియాలో సక్సెస్ఫుల్ చేశారు. బట్ ఇది ప్రకృతికి విరుద్ధం కదా, సో దీన్ని బ్యాన్ చేశారు. బట్ ఇప్పుడు మళ్ళీ జపనీస్ సైంటిస్టులకి ఈ హ్యూమన్ యానిమల్ హైబ్రిడ్ రీసెర్చెస్ని స్టార్ట్ చేయడానికి అప్రూవల్ ఇచ్చింది. ఈ రీసెర్చెస్ అనేవి లీడ్ చేసేది మనోడి పేరు మర్చిపోయాను, డిస్ప్లే మీద వేస్తున్నాను చూడండి, అదిగో ఇతగాడు అనమాట. ద యూనివర్సిటీ ఆఫ్ టోక్యో అండ్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఇన్ కాలిఫోర్నియాలో ఈ రీసెర్చెస్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఏ యానిమల్స్ని హ్యూమన్ యానిమల్ హైబ్రిడ్ గా మార్చొచ్చు, అండ్ మార్చిన తర్వాత వాటి నుండి మనకేమొస్తుంది. ర్యాబిట్ ఎగ్స్ విత్ హ్యూమన్ సెల్స్, పిగ్ విత్ హ్యూమన్ బ్లడ్, షీప్ విత్ హ్యూమన్ లివర్స్, మౌస్ విత్ హ్యూమన్ లివర్, కౌ విత్ హ్యూమన్ సెల్స్, క్యాట్ విత్ హ్యూమన్ హైబ్రిడ్ ప్రోటీన్స్, మౌస్ విత్ హ్యూమన్ బ్రెయిన్. ఈ హ్యూమన్ యానిమల్ హైబ్రిడ్ని ఎందుకు చేస్తున్నారు? ఇది నేచర్కి ఆపోజిట్ కదా. అంటే హ్యూమన్ సెల్స్ని ఒక యానిమల్ సెల్స్తో మిక్స్ చేస్తే పుట్టే జంతువే అదొక హ్యూమన్ యానిమల్ హైబ్రిడ్ కదా. అసలు దీన్ని చేయడానికి కారణం ఏంటి ఇప్పుడు చెప్తా వినండి. ఓన్లీ రీజన్ ఇస్ మనిషికి అవసరమైన అవయవాలు మార్పిడి చేయడం కోసం. మనం చాలాసార్లు వినే ఉంటాం పిగ్ హార్ట్ని హ్యూమన్కి ట్రాన్స్ప్లేట్ చేశారని. సో ఫ్యూచర్లో కూడా అంతే, హ్యూమన్స్కి అవసరమైన ఆర్గాన్స్ కోసం అండ్ హ్యూమన్స్ మీద డైరెక్ట్ ఎక్స్పెరిమెంట్స్ చేయకుండా అండ్ ఈ యానిమల్స్ మీద ముందు ఎక్స్పెరిమెంట్ చేసి ఆ తర్వాత హ్యూమన్స్ మీద టెస్ట్ చేయొచ్చు. సో అందుకనే వీటిని చేస్తున్నారనమాట. హ్యూమన్ సెల్స్ని జంతు సెల్స్తో కలిపి ఒక కొత్త జంతువుని సృష్టించబోతున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి, అండ్ మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. నా అభిప్రాయం అయితే ఒకవేళ వాటికి నిజంగా ఫీలింగ్స్ అంటే లైక్ మాటలు కానీ ఏమైనా వస్తే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చెప్పలేం కదా. సో వాటికి కూడా కొత్త రూల్స్ పెట్టాలేమో. స్లోగా నడిచే వాళ్ళకన్నా ఫాస్ట్గా నడిచే వాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతారా? ఎస్, సైంటిస్టులు చెప్తుంది ఏంటంటే స్లోగా నత్తనట్టుగా నడుస్తారే వాళ్ళకన్నా కొంచెం ఫాస్ట్గా నడుస్తారే వాళ్ళు కొంచెం ఎక్కువ కాలం బ్రతికే అవకాశం ఉందంట. ఎందుకో నేను చెప్తానండి. అండ్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఫాస్ట్గా నడిచే వాళ్ళు. లైక్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్గా ఉండటం అండ్ వర్కింగ్ ఆఫ్ ఆల్ బాడీ పార్ట్స్ కొంచెం ఫాస్ట్గా నడవటం వల్ల బ్లడ్ వెయిన్స్ నుండి ఫాస్ట్గా ఫ్లో అవుతుంది. అండ్ ఫైనల్గా ఫ్యాట్ కూడా కంట్రోల్ అవుతుంది. అండ్ క్యాన్సర్ అండ్ హార్ట్ డిసీజెస్ వచ్చేవి కూడా కొంచెం తగ్గే అవకాశం ఉందంట. ఇది నేను చెప్తుంది కాదు, గూగుల్ కూడా చెప్తుంది. మీ గ్యాంగ్లో కూడా నత్తనాడికి నడిచే వాళ్ళు ఉంటాడా, వాడికి ట్యాగ్ చేయండి. ఇది వింటే నడవటం కాదు ఉరుకుతాడు. మందు తాగిన వాళ్ళు మాట్లాడింది మర్చిపోతారా? మనం ఫేస్ చేసే ఉంటాం. మన డ్రింకర్ ఫ్రెండ్స్లో ఎవడో కట్ట మందు తాగిన తర్వాత గోల్ చేస్తాడు, ఏది పడితే వాడు వాగుతాడు. వాడు పక్కన మనం వెంటనే తప్ప ఏం చేయలేము. మళ్ళీ పొద్దున్న లేచి మిస్టర్ పర్ఫెక్ట్ లాగా ఉంటాడు. మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఈజ్ మిస్టర్ పర్ఫెక్ట్. ఏంట్రా రాత్రి మొత్తం అలా గోల్ చేసామంటే మామ మామ రామ రామ నాకేం తెలియదురా అంటాడు. సో నిజంగానే మందు తాగిన వాళ్ళు తాగిన తర్వాత ఏం మాట్లాడతారో మర్చిపోతారా? రీజన్ చెప్తా వినండి. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి అన్నీ తెలుసు, బట్ ఎక్కువగా ఆల్కహాల్ తీసుకున్నప్పుడు బ్రెయిన్ టెంపరీగా మెమరీస్ క్రియేట్ చేసే ఎబిలిటీని కోల్పోతుంది. సో అందుకే మన వాళ్ళు మందు తాగినప్పుడు మామ మామ నాకేం గుర్తులేదు అంటారు. అందుకే మందు తాగిన తర్వాత ఆ మెమరీస్ అనేవి క్రియేట్ కావు వాళ్ళకి. సో అందుకే వాళ్ళు మాట్లాడతారు కానీ వాళ్ళకి ఏం గుర్తుండదు నిజంగానే. నేనేం చేశాను ఏంటి నీకేం గుర్తులేదా? ఏం గుర్తులేదు భయ్యా, ఏం చేశాను? సో అందుకే మన వాళ్ళు మామ మామ నాకు ఏం గుర్తులేదని అలా కాల. మీ గ్యాంగ్ కూడా ఉన్న మందాగా ఉన్నాడా వాడికి ట్యాగ్ చేయ అర్జెంట్. ఇది దీనిని మించిన స్వర్గం అన్నది స్వర్గంలో కూడా ఉండదన్నది. ఇది సోనీస్ న్యూ మైక్రో సర్జన్ రోబోట్. కొన్ని సర్జరీస్ చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. హార్వర్డ్ యూనివర్సిటీ 2018 లెక్కల ప్రకారం డాక్టర్స్, నర్సెస్ అండ్ మెడికల్ ఎర్రర్స్ కారణంగా ఇప్పటి వరకు 50 లక్షల మంది చనిపోయారంట. ద ఓన్లీ రీజన్ ఈజ్ మెడికల్ ఎర్రర్స్. దీంట్లో పేషెంట్స్ యొక్క నిర్లక్ష్యం కూడా ఉంటుంది. 100లో ఓన్లీ 80% ఆఫ్ సర్జరీస్ సక్సెస్ అవుతున్నాయి. కాంప్లికేటెడ్ ఆపరేషన్స్ లైక్ బ్రెయిన్ ఆపరేషన్స్లో
ఆపరేషన్ సక్సెస్ అయినా బట్ స్టిచెస్ సరిగా వేయకపోవడం వల్ల చనిపోతున్నారు. ఈ మైక్రో సర్జరీ రోబోట్ 94% అక్యూరసీతో పనిచేస్తుంది. అంటే ఓవరాల్గా 94%గా గుడ్గా పనిచేస్తుందంటే బెటర్ కదా. ఈ సక్సెస్ రేట్ అనేది ప్రొసీజర్ బట్టి ఉంటుంది. ఈ రోబోట్ హ్యూమన్ డాక్టర్స్ కన్నా బెటర్గా అండ్ బెటర్ కాంపోనెంట్స్తో వర్క్ చేయొచ్చు. రోబోటిక్ సర్జరీలో కూడా చాలా రిస్క్లు ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. బ్రెయిన్ ఆపరేషన్కి ఈ మైక్రో సర్జరీ అనేది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే బ్రెయిన్ సర్జరీ అనేది చాలా కాంప్లికేటెడ్ విషయం అనమాట. బ్రెయిన్ సర్జరీ చేసేటప్పుడు మనం కత్తులు కటార్ లాగా యూజ్ చేయకూడదు, చాలా సున్నితంగా చేస్తారు. సో అందుకని ఈ రోబోట్ని దాంట్లో వాడే అవకాశం ఉందన్నమాట. ఒకసారి దానికి సంబంధించిన వీడియో క్లిప్ ఒకసారి చూడండి. ఈ రోబోట్ అనేది మొక్కజొన్నని చాలా సున్నితంగా కుట్లు వేస్తుంది కదా. సో ఇలానే బ్రెయిన్ సర్జరీలో కూడా చాలా కాంప్లికేటెడ్గా చేయాల్సి వస్తుంది. బట్ ఈ రోబోట్ని ఆపరేట్ చేసేది డాక్టరే. బయట ఉండి డాక్టర్ ఆపరేట్ చేస్తూనే ఉండాలన్నమాట. మీరు ఎప్పుడైనా ఏదైనా సాంగ్ మైండ్లో పాడుకుంటూ ఉంటారు. అదే మైండ్లో మీ మైండ్లో స్టక్ అయి ఉన్న సాంగ్ని మీరు మైండ్లోనే పాడుకుంటూ ఉంటారు. బట్ మీ పక్కన ఉన్నోడు కానీ మీ ఫ్రెండ్ కానీ అదే సాంగ్ని సేమ్ పాడుతూ ఉంటారు అనమాట. ఈ సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? అదే సాంగ్ మీ ఫ్రెండ్ కానీ మీ పక్కన ఉండే వాళ్ళు పాడతారు, ఆ తర్వాత మీరు కూడా ఇద్దరు కలిసి పాడతారు, అది వేరే విషయం అనుకోండి. ఇది ఒక సైకలాజికల్ ప్రాసెస్. దీన్ని బ్రెయిన్ వార్మింగ్ అంటారు, లేకపోతే బ్రెయిన్ షేరింగ్ అంటారు, అండ్ ఇంకా క్లారిటీ చెప్పాలంటే క్వాంటమ్ ఎంటైగ్లిమెంట్ అంటారు. ఈ సైకలాజికల్ ప్రాసెస్ ఓన్లీ సాంగ్సే కాదు, మన థాట్స్, మన థింకింగ్ కూడా ఆపోజిట్ పర్సన్కి వస్తాయి. ఈ ప్రాసెస్ ఓన్లీ ఫ్రెండ్స్ అండ్ సిబ్లింగ్స్కి వస్తాయి. ఇంకా మన పక్కన ఉండే బెస్ట్ ఫ్రెండ్స్ గాడికి కూడా వస్తాయి. మనం ఏదైతే మైండ్లో అనుకుంటామో వాడు కరెక్ట్గా అదే చెప్తాడు. సో జాగ్రత్త కొద్దిగా వాడితో. ప్యారీ సమాజ్ గయి. ఈ సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? అయితే కామెంట్ చేయండి అండ్ వాడు మీ ఫ్రెండ్ గాడికి కూడా షేర్ చేయండి. హనీ ఒరిజినల్ కాదా అని తెలుసుకోవడానికి ఎన్నో టెస్టులు చేస్తారు. బట్ ఎన్ని టెస్టులు చేసినా కానీ కల్తీ జరుగుతూనే ఉంటుంది. నాణ్యమైన తేనె దొరకటం చాలా తక్కువైపోయింది. టర్కీలో ఈ ప్రాబ్లంకి బీ ఫార్మర్ ఎలుగుబంటిని ట్రైనింగ్ ఇచ్చి ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో టెస్ట్ చేయడానికి ట్రైనింగ్ ఇచ్చాడు అనమాట. ఒక టేబుల్ మీద అన్ని హనీ శాంపిల్స్ పెడతారు. ఆ తర్వాత ఈ ఎలుగుబంటిని వాటి మీద వదులుతారు. అది ఒకటి టేస్ట్ చేస్తే ఒక దాని దగ్గర ఆగిపోతుంది. సో ఇంకదే ఫైనల్, అదే ఒరిజినల్ హనీ. ఈ ప్రాసెస్ అనేది 99% కరెక్ట్గానే ఉంటుంది. ఎందుకంటే ఎలుగుబంట్లు అనేవి ఓన్లీ హనీనే కాదు, హనీ లోపల ఉండే లార్వాను కూడా తింటది. కాబట్టి నిజమైన హనీ అనేది వాటికి ఈజీగా అర్థం అవుతుంది అనమాట. భలే టెక్నిక్ కదా. మనం చాలా రకాల కలర్స్ ఉన్న కళ్ళని చూసే ఉంటాం. అదే బ్రౌన్ ఐస్, బ్లాక్ ఐస్, బ్లూ ఐస్, పిల్లి కళ్ళు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మరి మీరు ఎప్పుడైనా కనుగుడ్లో స్టార్స్ లాగా ఉండే కళ్ళు కలిగిన వాళ్ళని చూసారా? ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియో చూసారంటే ఈ వీడియోలో ఒక కనుగుడ్డు లోపల స్టార్స్ లాగా మెరుస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి కదా. అతని ఐస్ ఎందుకు అలా ఉన్నాయి? ఈ కండిషన్ని యాస్ట్రోడ్ హైలోసిస్ అంటారు. ఈ కండిషన్ ఉన్న వాళ్ళకి కాల్షియం అండ్ ఫ్యాట్స్ కన్ను లోపల ఉండే భాగంలో వెట్రిక్యులస్ హ్యూమర్లో ఉంటాయన్నమాట. సో అవి అటు ఇటు కదులుతూ ఒక స్టార్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. చాలా రేర్ అనమాట. రేర్ అయితే కంపల్సరీగా మన ఛానల్లో రావాలి కాబట్టి వస్తాయి, ఇంకంతే. లాస్ట్ టాపిక్ చెప్పబోయే ముందు నాదొక విన్నపం. సో ఈ వీడియో ఎక్కడ దాకా చూసారంటే కంపల్సరీగా ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు అయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా కొత్తగా చెప్పే పని లేదు, మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు నెక్స్ట్ వీడియోస్ చేయడానికి కొద్దిగా మోటివేషన్ ఉంటుంది అండ్ కొంచెం ఊపు వస్తుంది అనమాట. సో దట్స్ వై కంపల్సరీగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒక హిస్టారికల్ ఫ్యాక్ట్. నార్మల్గా మనకి తలనొప్పి వచ్చింది కనుక ఏం చేస్తాం? ట్యాబ్లెట్ వేసుకుంటాం, లేకపోతే జెండుమో, లేకపోతే పీస్ఫుల్గా పాటలు వింటాం, లేకపోతే స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంజవానా. ఏం మాట్లాడతాడు నువ్వు? 500 ఏళ్ల క్రితం హెడ్ఏక్ తలనొప్పి పోవడానికి చాలా ట్రీట్మెంట్స్ ఉండేవి. 1895లో తలనొప్పి పోవడానికి ఒక తపాల్లో తలకాయ పెడితే ఆ తపాలని సుత్తితో కొడితే హెడ్ఏక్ పోతుందంట. తపాల్లో తలకాయ పెట్టి సుత్తితో కొడితే హెడ్ఏక్ ఎట్లా పోతుంది స్వామి? నాకు అర్థం కాలేదు సార్. తపాల్లో తలకాయ పెట్టి కొడితే తలనొప్పి ఇంకా ఎక్కువైద్ది, కానీ తలకాయ నొప్పి ఎలా పోయిద్ది రా బాబు. డార్క్ నాయాలు. చాలా డార్క్ నా కొడుకు అన్నాడు. దీనికన్నా డార్క్ గా ఉండే టాపిక్ చెప్తా వినండి. అకార్డింగ్ టు ఫ్రాన్స్ పోలో బ్రోకా ప్రకారం 500 ఏళ్ల క్రితం స్ట్రెస్ అండ్ హెడ్ ఏక్ ఎక్కువగా ఫీల్ అయ్యే వాళ్ళకి డైరెక్ట్ హెడ్ ని డ్రిల్ చేసేవాళ్ళు. వాళ్ళన్నా నయ్యం తపాల్లో తలకాయ పెట్టి కొట్టేవాళ్ళు. వీళ్ళు అట్లా కాదు, డైరెక్ట్ గా తలకాయకి బొక్కే వేస్తున్నారు. ఈ ప్రాసెస్ ని ట్రిపురేషన్ అంటారు. ఈ ప్రాసెస్ వల్ల వీళ్ళు ఏం నమ్ముతారంటే స్ట్రెస్ అండ్ హెడ్ ఏక్ తో పాటు తల లోపల ఏమైనా ఈవిల్ స్పిరిట్స్ అంటే లైక్ భూతాలు ఏమైనా ఉంటే ఆ బొక్కలో నుంచి పోతాయని వీళ్ళు నమ్ముతారంట. ఈ ప్రాసెస్లో వెరీ లో రేట్ ఆఫ్ సక్సెస్ఫుల్ రేట్స్ ఉంటాయి.
సక్సెస్ అనేది ఎట్లా ఉంటుంది బ్రో, తలకాయకి డ్రిల్ చేస్తే ప్రాసెస్లో ఒకవేళ వాడు బతికినా కానీ నొప్పితో చచ్చిపోతాడు, ఇది మటుకి పక్క. ఇప్పుడు అలా తలకాయకి డ్రిల్ చేసినప్పుడు ఈవిల్ స్పిరిట్స్ ఏమో కానీ ఈడి మటుకి కంపల్సరీగా పోతాడు. సో ఈ వీడియో ఇక్కడ దాకా అనమాట. సో చెమటలు కూడా ఫుల్గా పెట్టేశాయి. ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే నచ్చే ఉంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో వస్తాను. మీకు ఏమన్నా టాపిక్స్ ఉంటే నాకు కంపల్సరీగా కామెంట్లో చెప్పండి, దాటి మీద వీడియో చేస్తాను. అండ్ మర్చిపోరు కదా లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం. గుర్తుంది కదా, సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయటం వల్ల నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో ముందుకు వస్తాను. అందాక బాయ్ బాయ్.